ఓం గం గణపతయే నమః. ఐం సరస్వత్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. గురు బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమో నమః. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపజ్ఞం ప్రణతోస్మి దివాకరం. ఓం హ్రీం సూర్యాయ నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ, అలాగే మనకి ఈ జనవరి మాసంలో 13, 14 అలాగే 16, 17 ఈ 4 తేదీల్లో అంతరిక్షంలో పరిభ్రమిస్తున్నటువంటి సూర్యగ్రహ, బుధగ్రహ, కుజగ్రహ, శుక్రగ్రహాలు, ఈ 4 గ్రహాలు కూడా ధనస్సు రాశిలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి నుంచి కర్మస్థానమైనటువంటి మకర రాశిలోకి ఈ 4 గ్రహాలు కూడా ఆ యొక్క తేదీల్లో సంచారాన్ని మొదలు పెడతాయి. అంటే ఒకే ఇంట్లో ఈ 4 గ్రహాలు చక్కగా ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదాలలోను, శ్రవణ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలలోను, అలాగే ధనిష్ఠా నక్షత్రము 1, 2 పాదాలలో చక్కగా కొన్ని గ్రహాలు 30 రోజులు, కొన్ని గ్రహాలు 26 రోజులు, ఇంకొక గ్రహము 43 రోజులు కూడా తమ యొక్క సంచారాన్ని కావిస్తూ ప్రతి ఒక్కరికి కూడా చైతన్యవంతమైనటువంటి సంతృప్తికరమైనటువంటి యోగాలని ప్రసాదించాలని, అంతరిక్షంలో ఆ 4 గ్రహాల యొక్క కలయిక ప్రపంచానికి, మన యొక్క భూమికి, అలాగే పంచభూతాల ద్వారా ఈ భూమిలో ఉన్నటువంటి మనతో పాటుగా జీవరాశులన్నిటికీ కూడా సమస్తము సుభిక్షంగా ఉండేలాగా కోరుకోవాలి. అందరూ కూడా ఆ సూర్యనారాయణ స్వామిని అందరము కూడా వేడుకొనాలి. మరి ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఈ నెలల్లా కూడా అందరూ విష్ణుమూర్తి సహస్రనామాన్ని నిత్యము ఒక్కసారైనా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పాటించండి. ముఖ్యంగా ఆరోగ్యము, ఉద్యోగము, అట్లాగే కలహాలు, కుటుంబ సమస్యలు, ముఖ్యంగా బుద్ధి చెడుట వలన కలిగేటటువంటి విపరీతమైనటువంటి నష్టాలు, వ్యాపార అధోగతి పాలయ్యేటటువంటి పరిస్థితుల నుంచి పక్కకి నెట్టుకోవటము, అట్లాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత కోసము విష్ణు సహస్రనామం చదవండి, ఆదిత్య హృదయ స్తోత్రం చదవండి. ఇవన్నీ కూడా మనకి అన్ని రాశుల వారికి లభిస్తాయి, అన్ని నక్షత్రాల వారికి లభిస్తాయి. ఏదేమైనప్పటికీ ఈ 12 రాశుల వారికి, ఏ రాశి వారికి ఈ 4 గ్రహాలు మకర రాశిలో చతుర్గ్రహ కూటమి వలన కలిగేటటువంటి శుభాలు ఏమిటి, ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమిటో మనం తెలుసుకుందాం. ఓం నమో నారాయణాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. మిథున రాశి. మిథున రాశి వారికి ఈ జనవరి మాసము మకర సంక్రాంతి రోజు నుంచి కూడా, అంటే 13, 14, 16, 17 ఈ 4 రోజుల్లో గ్రహాలన్నీ కూడా ఒక చోట చక్కగా మూకమ్మడిగా చేరి ఈ మిథున రాశి వారికి, మరి మకర రాశి అనేటటువంటిది అష్టమ రాశి. ఒక రకంగా అది కర్మస్థానాన్ని తెలియజేస్తుంది హోల్ జోడియాక్లో. కానీ మిథున రాశి వారికి ఇప్పటి వరకు సప్తమంలో ఉన్నటువంటి చతుర్గ్రహ కూటమి కొన్ని ఇబ్బందులు కలుగజేస్తే, అష్టమ రాశిలోకి వచ్చిన ఈ 4 గ్రహాలు ఈ ఫిబ్రవరి 20 తారీఖు వరకు కూడా విశేషమైనటువంటి కొన్ని భాగ్యాలతో పాటుగా, అదృష్టాలతో పాటుగా కొన్ని దురదృష్టకరమైనటువంటి ఇబ్బందులను కూడా కలుగజేసే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ముఖ్యంగా మిథున రాశి వారికి సూర్యగ్రహ ప్రభావము అష్టమ రాశిలో ఉండటము అంత మంచిది కాదు. ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. ఈ చతుర్గ్రహ కూటమిలో రవి యొక్క అనుకూలత అంతగా ఉండదు. ఉద్యోగ సంబంధిత విషయాలలో కొన్ని ఆటంకాలు, అపవాదులు, అవమానాలు కలగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దానికి తోడు అనుమానాలు కూడా ఎదురవుతాయి. దాని ద్వారా మీరు అనుకున్నటువంటి ఉద్యోగ సంబంధిత విషయాలలో సంకల్ప సిద్ధి నెరవేరటము చాలా కష్టసాధ్యముగా కలుగుతుంది. ఎన్నో వ్రాత పరీక్షలు రాస్తారు ఉద్యోగానికి సంబంధించి. ఎంతోమంది పెద్దవాళ్ళ, అంటే పొలిటీషియన్స్ యొక్క సహకారం కావచ్చు,
తండ్రి ద్వారా సహకారం కావచ్చు, అంటే మాట సహకారం అంటారు దీన్ని. సహకారం అంటే ఆర్థిక సహకారం కాదు, మాట సహకారం. మరి వారి యొక్క సహాయ సహకారాలు మీకున్న తెలివితేటలతో వారిని సంప్రదించటము, మీ యొక్క ఉద్యోగ ప్రయత్నానికి వారిని కాస్త ఆ మాటని చెప్పమని చెప్పి అడగటము, ఇవన్నీ చేస్తారు. అయితే సమయానికి వారు లేకపోవటము, వారు చెప్పినా అక్కడ కర్మబద్ధమైనటువంటి పరిస్థితులు మీకు ఎదురుకాక, మరి మీకు నడుస్తున్నటువంటి గ్రహస్థితి ప్రతికూలంగా ఉండటం చేత వారి యొక్క మాట సహకారము కూడా మీకు అంత యోగాన్ని ప్రదర్శించదు ఇక్కడ. ఎందుకంటే సూర్యుడు 8వ రాశిలో ఉండటము అష్ట కష్టాలు. ఎందుకంటే సూర్యుడే కదా ఆరోగ్యానికి, ఆయనే సమస్త మనం చేసే ప్రతి పనికి ఆయనే కర్మ సాక్షీభూతుడు. మరి ఆయన సరైన స్థానంలో లేడు. ఒక రకంగా శని యొక్క ఇంట్లో ఉన్నాడు ఆయన, కొడుకింట్లో. సరే, కొడుకు ఇంట్లో ఉన్నా కొంచెం ఇంకా కంఫర్ట్నెస్ అంత లేకపోయినా, సౌకర్యవంతంగా లేకపోయినా, అష్టమ రాశి ఒక రకంగా ఈ ఉద్యోగరీత్యా, ఆరోగ్యరీత్యా దేహము అనేటటువంటిది కృషిస్తుంది. అంటే దేహ సౌష్ఠవము, దేహంలో తెలియనటువంటి ఆందోళన, భయము, నాకేదో జరుగుతోంది, నాకేదో అనారోగ్యం ఉంది, లేకపోతే మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి వారికి కొంత ఆపరేషన్స్ జరగటము. ముఖ్యంగా వీరు గవర్నమెంట్ హాస్పిటల్స్ కన్నా కొంచెం ప్రైవేట్ హాస్పిటల్స్ని రీచ్ అవ్వడం ద్వారా కొంతవరకన్నా డబ్బు ఖర్చు అయినప్పటికీ కొంత వీరు బయటపడే అవకాశం ఉంటుంది. అనారోగ్యాల రీత్యా కూడా, అంటే ఆరోగ్యము సఫలీకృతం అవుతుంది. కాబట్టి తండ్రితో విభేదాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే వీరు ఏదో సంకల్పించుకుంటారు, నేను ఫలానా క్రీడారంగంలో ప్రవేశిస్తాను, లేదా నేను సినిమా యాక్టర్ని అవుతాను, లేదా నేను సినిమాలో రైటింగ్ రాస్తాను, అంటే కంటెంట్ రైటర్గా ఉంటాను, నేను రచయితగా ఉంటాను, నేను పాటలు రాస్తాను, లేకపోతే లలిత కళలకి సంబంధించిన అన్ని ఏ వ్యవస్థలు అయితే ఉంటాయో ఆ వ్యవస్థలన్నిటికీ గవర్నమెంట్ నుంచి కూడా సహాయ సహకారాల బదులు ప్రతిబంధకాలు ఏర్పడతాయి. అట్లాగే కొంతమంది వ్యాపారస్తులకైతే కనుక ఐటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడింగ్ చేస్తారు. వారి యొక్క గృహాలు, వారి యొక్క స్థలాలు, వారి యొక్క వాహనాలన్నీ సీజ్ చేసే పరిస్థితులు ఎదురవుతాయి. వీరికి కొంతమందికి మిథున రాశి వారు ఎవరైతే ఉంటారో విద్యార్థులకి నిత్య సంకటము, ప్రాణగండం అన్నట్టుగా ఉంటుంది. మీరు ప్రయాణాల రీత్యా ఏదైనా బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో తప్పకుండా చెప్పి వెళ్ళండి. తండ్రికి అపోజిషన్గా ఉండకండి. తండ్రి మాట కాస్త వినండి. తండ్రికి ఇష్టం వచ్చినట్టు సమాధానం చెబితే మీకు అది నెగిటివ్ ఎఫెక్ట్స్ని ఇస్తుంది. తండ్రి బాధపడితే మీకు అది మంచిది కాదు. విద్యార్థులు ముఖ్యంగా ఏదైనా ప్రయాణం పెట్టుకుంటే కనుక ఆ ప్రయాణాలని కొంచెం అధిగమించడానికి ప్రయత్నం చేయండి. అంటే ప్రయాణాలని పోస్ట్పోన్ చేసుకోండి. ఒకవేళ ప్రయాణాలు చేసినా కార్లలో కావచ్చు, బండి మీద కావచ్చు, ఎక్కడైనా సరే ఫోన్స్ అనేటటువంటిది కమ్యూనికేషన్ వ్యవస్థని కొంచెం దూరంగా ఉంచండి. ఫోన్లు పెట్టుకోవటము, అవి మాట్లాడుకుంటాము. కొంతమంది వ్యాపారం చేస్తూ ఉంటారు, అంటే స్విగ్గీ వాళ్ళు కావచ్చు, లేకపోతే జొమాటో ఇలాంటి వ్యాపారస్తులు పాపం బండ్ల మీద, కార్ల మీద ప్రయాణం చేస్తూ వారికి వీరికి సేవ చేసుకుంటూ ఉంటారు. ఫుడ్ డెలివరీ కావచ్చు, లేకపోతే నిత్యావసర వస్తువులు కావచ్చు, వీటికి సంబంధించిన పని చేసేటప్పుడు వీరు ఫోన్లు పెట్టుకొని పాపం ఆ యొక్క మ్యాప్ చూసుకుంటూ కమ్యూనికేషన్ చేస్తూ ఉంటారు. వీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి మిథున రాశి వారు. లేకపోతే ఈ ప్రయాణం చేసేటప్పుడు మీ ఆలోచన కావచ్చు, ఈ కమ్యూనికేషన్లో నెగిటివ్గా మీ మీద ఎఫెక్ట్ పడి ప్రయాణాలలో ప్రమాదాలు కలిగి మీరు ఆర్థికంగా నష్టపోయేటటువంటి పరిస్థితి, హాస్పిటలైజేషన్ అయ్యి కాస్త ఆపరేషన్స్ జరిగి పెద్ద పెద్ద మేజర్ ఆపరేషన్స్ జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. శిరో సంబంధిత అనారోగ్యాలు, శస్త్ర సంబంధిత పరంగా అంటే కొన్ని నెగిటివ్ కొన్ని లోపల దేహ అవయవాలకి సంబంధించి కొన్ని ఆపరేషన్స్ జరిగి ఇబ్బందులు పడేటటువంటి, ఆర్థికంగా కూడా నష్టపోయేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంతమంది మిథున రాశి వారు సంతాన రీత్యా సంతానాన్ని పొందుతున్నాము అనే ఆనందము ఈ రాశుల యొక్క చతుర్గ్రహ కూటమి వలన వాళ్ళకి దుర్యోగాన్ని కలుగజేసే అవకాశం కలుగుతుంది. అంటే కొంతమందికి 2 నెలలు 3వ నెల వచ్చింది అని కన్ఫామ్ అవుతుంది. ఈ లోపల చతుర్గ్రహ కూటమి అనేది కలుగుతుంది. వీళ్ళ ఆనందము కాస్త కొంత నెగిటివ్ ఎఫెక్టివ్గా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అదే శుక్రగ్రహం ఒకటే అష్టమంలో ఉంటే ఒక రకంగా వీరికి ఆ సంతానపరంగా అదృష్ట యోగం కలుగుతుందని చెప్పచ్చు. కానీ ఇక్కడ మిథున రాశి వారికి చతుర్గ్రహ కూటమి అనేటటువంటిది సంతాన విచ్ఛేదనాన్ని,
గర్భ విచ్ఛేదనాన్ని, సంతానపరమైనటువంటి ఎన్నో సమస్యలని, వారి యొక్క అంటే దూరంలో ఒకవేళ ఎక్కడైనా సరే విదేశాలలో కానీ లేకపోతే మన ఇండియాలోనే ఎక్కడైనా దూర ప్రాంతాలలో ఎవరైనా విద్యార్థులు వీరి యొక్క సంతానము చదువుతుంటే వారి యొక్క ప్రయాణాల రీత్యా ఇబ్బందులు జరిగినాయని తెలుసుకోవటము, లేకపోతే వారి మీద ముఖ్యంగా ఎవరైనా సరే విద్యార్థులు చదువుకుంటున్నటువంటి వాళ్ళు పెద్ద చదువులు కావచ్చు, చిన్న చదువులు కావచ్చు, స్త్రీలతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడండి. వల్గర్ మాట మాట్లాడకండి. స్త్రీల మీద పురుషులు, పురుషుల మీద స్త్రీలు ఎక్కడా కూడా నెగిటివ్ ఎఫెక్ట్ వచ్చేటట్టుగా మాట్లాడకండి. ఆల్రెడీ మనం కొంతకాలం నుంచి చూస్తున్నాము, ఈ చతుర్గ్రహ కూటమి ధనుస్సు రాశిలో ఉన్నప్పుడే చాలా ఘోరాలు జరిగినాయి. ముఖ్యంగా ఈ చతుర్గ్రహ కూటమి మరి మిథున రాశి వారికి స్త్రీల పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రేమికులకి ప్రేమలో భంగము, విభేదాలు కలగటము, ధన సంబంధిత విషయాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవటము, షేర్సు, సెన్సెక్స్ ఇలాంటి వాటిల్లో పెట్టినటువంటి వారికి ఆశ చూపించినట్టుగా అక్కడ దాకా వచ్చి కొన్ని విఘాతాలు కలగటము ఇలాంటివి జరిగే అవకాశము, ప్రేమలో అనుమానాలు, అవమానాల ద్వారా కొంతమంది వారికి వారే విడిపోవటము, పెళ్ళిళ్ళు జరుగుతాయి అనుకున్న సందర్భాలు కూడా పెళ్ళిళ్ళు జరగకుండా ఆగిపోవటము, అంటే ముఖ్యంగా దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు చెదిలిపోయి కొంతమందికి మిథున రాశి వారికి ఒకరి మీద ఒకరికి అనుమానాలు, అవసరం లేనటువంటి అభీష్టాలు అంటే కొన్ని కోరికలు, కొన్ని వాంఛలు, కొన్ని కోరికల వలన భార్యాభర్తల్లో ఒకరికి ఇష్టం లేక వారి మధ్య విభేదాలు జరగటము, విడిపోయే అవకాశాలు కలగటము, అట్లాగే వీరికి పూర్వంలో ఉన్నటువంటి ప్రేమకి సంబంధించిన వ్యవహారాలు ఇప్పుడు బయటికి రావటము, ఎక్కడో అనుమానం ఉంటే అది కాస్త ప్రదర్శితం కావటము, దాని ద్వారా భార్యాభర్తల మధ్య లౌకికంగా సంఘంలో కొన్ని పరువు ప్రతిష్టలు పోయేటటువంటి వాక్ సంభాషణలు, ఒకరికొకరు కొట్టుకోవటము, లేకపోతే ఒకరికొకరు దుర్భాషలు ఆడటము, ఇది మీ కుటుంబ వ్యవస్థని దెబ్బతీసే అవకాశం ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారు సంయమనంతో ఒకవేళ మీకు అనుమానాలు ఆకస్మికంగా ఏదైనా ఇబ్బందులు కలుగుతున్నప్పుడు వాటికి సంబంధించినట్టుగా మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకొని జాగ్రత్త పడండి. ఎందుకంటే కుజశుక్రుల బంధము, కుజశుక్ర బుధ యొక్క సంబంధము అంత మంచిది కాదు. ముఖ్యంగా అప్పులు ఉన్నటువంటి వాళ్ళు, అప్పుల పరంగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో మిథున రాశి వారికి ఆకస్మికంగా వీరికి ఏదో రకమైనటువంటి వింత లాభము, అంటే ఒక రియల్ ఎస్టేట్లో ఎప్పుడో పెట్టుంటుంటారు, అంటే గవర్నమెంట్ వ్యవస్థలో ఏదైనా డబ్బులు పెట్టినా, గవర్నమెంట్ వ్యవస్థలో ఏదైనా ఎల్ఐసి ద్వారా డబ్బు రావటము, లేకపోతే వీరికి ఏదైనా వాహన పరంగా కొంత నష్టము జరిగి అంటే ఎవరో ఒకరు గుద్దటము అలా జరగడం ద్వారా వీరికి 10 రూపాయలు కాస్త 1000 రూపాయలు వచ్చే అవకాశము వాహనాల పరంగా, ఇట్లా ఎన్నో రకాలుగా కొంతమందికి మిథున రాశి వారికి కుజగ్రహము అష్టమంలో విశేషంగా ఉండటం వలన కొంతమందికి అప్పులు ఇచ్చేవాళ్ళు 10 రూపాయలు అడిగితే 100 రూపాయలు ఇస్తామంటాము, లేకపోతే అప్పులు తీరిపోయేటటువంటి మార్గాన్ని వీరు అన్వేషించటము, గవర్నమెంట్ ద్వారా ఏదో రకంగా వీరికి లాభం కలిగి అప్పులు తీరిపోవటము, ఇలాంటివి కూడా కొన్ని కలగటానికి ఉంటుంది. ఏదైనా అష్టమంలో కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి ఆకస్మికంగా భూలాభము, గృహలాభము, అట్లాగే విశేషమైనటువంటి రుణయోగ లాభము, అభీష్ట సిద్ధి, స్నేహితుల వలన కొంతమంది మోసపోయే అవకాశము, కొంతమంది ఆకస్మికంగా పరిచయమైనటువంటి కొంతమంది స్నేహితుల ద్వారా వీరి యొక్క ఉద్యోగ వ్యవస్థలో కావచ్చు, ధన వ్యవస్థలో కావచ్చు, లేకపోతే కొంతమంది అరే బాబు లాటరీ వస్తుంది, లేకపోతే పలానా ఆటలో మనం పాల్గొంటే ఆ ఆటల మీద వీరు పందాలు వేయడం ద్వారా ఆకస్మికంగా ధనలాభము, ఆ వచ్చిన ధనాన్ని వీరు అప్పులు తీర్చేసుకునే భాగ్యము, ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి లాభాలు, యోగాలు కొంతమందికి కలుగుతాయి, కొంతమందికి అవయోగాలు కలుగుతాయి. కాబట్టి ఆరోగ్యపరంగా, విద్యపరంగా, ముఖ్యంగా భార్యాభర్తల పరంగా, కొంతమందికి గృహయోగ పరంగా అంటే గృహాల పరంగా, స్థలాల పరంగా ఆక్యుపైజేషన్ జరగటము, ఒకరికొకరు కొట్టుకోవటము, తిట్టుకోవటము, ఒక్కోసారి ఆయుధాలు చేతపట్టుకొని ఒకరి మీద ఒకరికి దండెత్తటము, ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా మిథున రాశి వారు రేపు ఆదివారము అమావాస్య ఈ నెల జనవరి 18వ తేదీన మా యొక్క శ్రీమాతా జ్యోతిషాలయ పీఠంలో కొన్ని రాసుల వారు ఎవరైతే ఉన్నారో వారికి చతుర్గ్రహ కూటమి కొన్ని ఇబ్బందులను కలుగజేస్తుంది. కాబట్టి వారు తప్పకుండా మా పీఠానికి ఫోన్ చేయండి. లక్ష్మీ నారసింహ హోమాన్ని నేను నవగ్రహాలు ప్లస్ నక్షత్ర హోమంతో పాటుగా విశేషంగా లక్ష్మీ నారసింహస్వామి హోమాన్ని ఆచరించి వారందరికీ యోగాన్ని ప్రసాదించేటటువంటి భాగ్యాన్ని నా వంతుగా నేను చేయాలని నిశ్చయించుకున్నాను.
కాబట్టి ఫోన్ చేయండి, మీ గోత్రనామాదులు మీకు ఉన్నటువంటి కోరికలు నాకు చెప్తే గనక అవన్నీ స్వామివారికి హోమంలో చెప్పి ఆ భస్మము కూడా అవకాశం ఉన్న వాళ్ళకి నేను తప్పకుండా పంపించే పరిస్థితి చేసుకుంటాను. అప్పుల బాధలు ఉన్నవాళ్ళు, భార్యాభర్తల మధ్య సంయమనం సరిగ్గా లేని వాళ్ళు, ఉద్యోగ వ్యవస్థలో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు, కొంతమంది ఈ అష్టమంలో ఈ 4 గ్రహాల వల్ల కొంతమందికి నరఘోష, నరదృష్టి, కొంతమందికి లేనిపోని మన మన భాష కాదు కానీ చేతబళ్ళు చేశారు, లేకపోతే రకరకాల అవి చేశారు ఇవి చేశారని భయపడుతూ ఉంటారు. ఆ భయాలకి నివృత్తి జరగడానికి ఒక్క లక్ష్మీ నరసింహస్వామి వారే వారందరికీ దారి చూపిస్తారు. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు, నమ్మకం ఉన్నవాళ్ళు, స్వామివారిని నమ్మి హోమానికి ప్రదర్శించే వాళ్ళు మాత్రమే నాకు ఫోన్ చేయండి. అవకాశం తప్పకుండా ఈ ఆదివారం అమావాస్య ఇంకా విశేషమైనటువంటి రోజులు కాబట్టి తప్పకుండా మిథున రాశి వారు, ఇంకా కొన్ని రాశులు వస్తే ఆ రాశుల వారు తప్పకుండా ఈ హోమంలో పాల్గొనండి. మీకు ఆ స్వామివారి అనుగ్రహంతో అన్ని శుభాలే జరుగుతాయి మిథున రాశి వారికి. ఓం నమో నారాయణాయ.